చెప్పమ్మా, కొబ్బరి పచ్చడి ఎట్లా చేస్తావు చెప్పు. ఈ కొబ్బరి పచ్చడి ఎట్లా చేస్తావు చెప్పు. ఇప్పుడు నాకు చేసి చూపెట్టాలి. ధనియాలు, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, జీలకర్ర, ఎల్లిగడ్డ వేసి నూనె వేసాలి, రుబ్బాలి, మిక్సీ వేసి రుబ్బాలి. చేద్దాందా మరి. ఇంకా నేనెందుకు చేసి నువ్వు చెప్పిన దాన్ని బట్టి చేసేసాలనా, నువ్వు చేద్దురా. నాయనమ్మని చేయమంటే అస్సలు కొబ్బరి పచ్చడి చేయదంట. సరే ఇక చెప్పింది కదా, దాని లెక్క నేను చేద్దామని చూస్తున్నా. నాయనమ్మ చెప్పినట్టయితే ఈ కొబ్బరి ముక్కలు ఇవన్నీ అయితే రెడీ చేసుకున్నా. కాకపోతే నాయనమ్మ ఏం చెప్పిందంటే ధనియాలు చెప్పింది, నెక్స్ట్ పుదీనా కొత్తిమీర చెప్పింది. అవి మాత్రం వేయట్లేదు. ఇంకా చూడండి, ఇక్కడనైతే నేను కొబ్బరి, ఎండుమిరపకాయలు చుంచి పెట్టుకున్నాను, తర్వాత చింతపండు, తర్వాత జీలకర్ర. ఇవన్నీ మనం కొంచెం ఫ్రై చేసుకుందాం. ఓకేనా. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలండి. కడాయి పెట్టేసుకొని మనం కొద్దిగా ఆయిల్ వేసుకుందాము. కొద్దిగా ఆయిల్ వేసుకుందాము, ఎక్కువ వద్దు. ఇప్పుడు ఇందులో మనము చుంచి పెట్టుకున్న ఎండుమిరపకాయలు వేసుకుందాము. ఇవి వేయించుకుందాము కొద్దిగా. ఇవి కొంచెం కలర్ మారిన తర్వాత మనం ఇందులో కొబ్బరిలో వేసుకుందామండి, కొబ్బరి ముక్కలు. లేకపోతే మళ్ళీ మాడిపోతాయేమో. కొద్దిగా అయితే వేగేటట్టు మనము ఇక్కడే నిలబడి చేసుకోవాలి, ఎందుకంటే మళ్ళీ మాడిపోతాయి. ఇందులోనే కొబ్బరి ముక్కలు వేసేసుకుంటున్నాను. ఇలా వేగితే ఏంటంటే కొబ్బరి పచ్చడి పాడవద్దు, తొందరగా మంచిగా ఫ్రెష్గా ఉంటుంది అన్నమాట. అందుకని ఇలా వేయించుకోవాలి ఒక 2 minutes అంతే. ఇది కొద్దిగా వేగిన తర్వాత ఇందులో జీలకర్ర యాడ్ చేసుకున్నాము. అట్లనే మనం ముందుగా తీసుకున్న చింతపండు ఉంది కదా, చింతపండు కూడా యాడ్ చేసుకున్నాము. కొద్దిగా కుక్ అవ్వాలన్నమాట. ఒక 2-3 minutes కొంచెం ఫ్రై అవ్వాలి. మనం ఇంకొకటి మర్చిపోయామండి, ఎల్లిపాయలు. ఇవి వేసేసేద్దాము. ఇది ఆల్మోస్ట్ ఇవి ఫ్రై అయిపోయాయి. ఇంకా మనము స్టవ్ కట్టేద్దాము. స్టవ్ ఆపేసాను. ఇప్పుడు వీటిని చల్లారనివ్వాలన్నమాట. చల్లార్చి మనం మిక్సీలో వేసుకొని రుబ్బుకోవడమే. కొద్దిసేపు చల్లారనిద్దాం. ఇప్పుడు వీటన్నిటిని మిక్సీ జార్లోకి వేసేసుకుందాము. కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుందాము. ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాము. అలాగైతే తొందరగా మిక్స్ అవుతుంది, లేదంటే ఎంతసేపు వేసినా మిక్స్ అవ్వదు. బాగుంది కదా. పచ్చడి అయితే రెడీ అయిపోయింది. దీన్ని పోపు పెట్టేసుకుందాము. ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ హీట్ ఎక్కింది. ఇందులో కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు, కొద్దిగా మినప్పప్పు. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక 3 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఇవి
కాస్త ఫ్రై అవ్వాలన్నమాట. ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకు, చిటికెడు పసుపు, అంతే. మనం ఇందులో వేసేసుకోవడమే. అంతే, ఎంతో రుచికరమైన కొబ్బరి పచ్చడి రెడీ. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ.